హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మీ అందరికి తెలిసిన విషయమే కదా, నేనైతే యాదగిరిగుట్టలో ఉంటా అని చెప్పేసి. అండ్ చాలా మందికి అయితే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే యాదగిరిగుట్ట కొత్తగా రెన్యువేట్ చేసిన తర్వాత ప్లేసెస్ అయితే చాలా చేంజ్ అయ్యాయి అనమాట. మనకి గుట్ట మీద మాత్రం ఓన్లీ దర్శనం సౌకర్యం మాత్రమే ఉంటుంది. అన్నీ కూడా కిందనే. మనం గుండమైనా సరే, మనం తలనీలాలు సమర్పించుకోవాలన్నా సరే, అన్నదాన సత్రం అయినా సరే, అండ్ సత్యనారాయణ కథలు కూడా చేస్తారనమాట. అండ్ అవి కూడా అన్ని కిందనే ఉంటాయన్నమాట. అండ్ చాలామందికి తెలియదు ఎక్కడ ఉంటాయి ఎలా అని, చాలామంది కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీకైతే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను నేను. అండ్ నేను ఉన్నాను కదా దగ్గరలో, మీ అందరి కోసం హెల్ప్ చేయడానికే కదా. అండ్ చూడండి, మనం కమాన్ నుండి వస్తున్నప్పుడు మాత్రం రైట్ సైడ్ రావాలన్నమాట. రైట్ సైడ్ వచ్చినా వస్తాం, లెఫ్ట్ సైడ్ వచ్చినా వస్తాం. అండ్ ఇక్కడ మనకి ఒక మెయిన్ సర్కిల్ అయితే వస్తుంది, రింగ్ రోడ్ అయితే వస్తుంది. ఆ రింగ్ రోడ్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళినాం అనుకోండి, మనమైతే గుట్ట మీదకి వెళ్తుంటాం. అక్కడే మనకి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా అక్కడే జరుగుతూ ఉంటాయన్నమాట. అండ్ మనం యాదగిరిగుట్టకు వెళ్ళే దారిలోనే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఈ మండపం అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఆ సత్యనారాయణ స్వామి కథలు అయితే జరిపించుకోవచ్చు. అండ్ చాలామంది మాత్రం శ్రావణ మాసంలో అండ్ కార్తీక మాసంలో ఎక్కువనైతే పూజలు అయితే జరుగుతుంటాయి అన్నమాట. స్వాతి నక్షత్రం రోజు కూడా చాలామంది సత్యనారాయణ వ్రతాలు చేయించుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మన గుట్ట పక్కనే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకుంటే మాత్రం టైమింగ్స్ అయితే ఉన్నాయి, టైమింగ్స్ యూస్ చేయండి. అండ్ టికెట్ కూడా ఇక్కడే ఇస్తుంటారు మనకి. అండ్ వాటికి కావాల్సిన వస్తువులు కూడా మీకు ఏమైనా కావాలనుకుంటే కూడా ఇక్కడే ఇస్తారు. వాటికి కూడా కొంచెం అమౌంట్ అయితే పే చేయాలి. అండ్ మనకి ఇక్కడ హాల్స్ వైజ్గా ఉంటుంది అనమాట. హాల్ 1, హాల్ 2, హాల్ 3. చాలా పబ్లిక్ ఎక్కువ అయినప్పుడు ఎవరిని కూడా కాదనలేరు కదా, అట్లా అని చెప్పేసి హాల్స్ వైజ్గా డివైడ్ ఉంటుంది. అండ్ షెడ్యూల్ వైజ్గా కూడా ఉంటుంది, టైమింగ్స్ కూడా ఉంటాయి. ఒక్క వ్రతం చేయడానికి 1 అవర్ అయితే పడుతుంది కదా, అట్లా ఎంతమంది వచ్చినా చేస్తుంటారు టైమింగ్స్ ప్రకారం. అప్ టు 9:30 వరకు అయితే సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతూ ఉంటూనే ఉంటాయి అన్నమాట. అండ్ చూడొచ్చు మీరు, ఆల్రెడీ ఇక్కడ కొందరు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తూనే ఉంటారు. అండ్ అక్కడ అయ్యగారు కూర్చుంటారు, మంత్రాలు చెప్తూనే ఉంటారు, మనం చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీకు నేను చూపించబోతున్నాను. ఇప్పుడు మనం యాదగిరిగుట్టకి వ్రతాలు అయిన తర్వాత ఒక టికెట్ మీద 5 మెంబర్స్ని అయితే ఫ్రీగా అలో చేస్తారనమాట. అంటే 150 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇద్దరిని, నాట్ 5 మెంబర్స్ని, ఇద్దరిని అయితే పంపిస్తుంటారు, జంటను పంపిస్తుంటారు. అండ్ ఇక్కడ మనం యాదగిరిగుట్టకి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీ బస్సులే ఉన్నాయి. ఆ బస్సుల ద్వారానే వెళ్ళాలి, లేకుంటే ఆటోలు తీసుకొని వెళ్ళాలి. మీ ఓన్ వెహికల్స్ మాత్రం అసలు పంపించరు పైకి. ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి మాత్రం అవి ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినప్పుడు అండ్ ఎంపీస్ వాళ్ళు వచ్చినప్పుడు స్టే చేయడానికి ప్లేసెస్ అనమాట. అది కూడా రిసార్టే, కాకపోతే కొంచెం కాస్ట్ అనేది హై ఉంటుంది. అండ్ ఇక్కడ యాదగిరిగుట్ట వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ స్టిల్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఇవన్నీ సిటీ కాంప్లెక్స్లు అనమాట. అండ్ మనకి షాపింగ్ కాంప్లెక్స్లు ఇవన్నీ చూడొచ్చు. ఇంకా చాలా చాలా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ స్టిల్ ఇప్పటికి ఇంకా బాగానే ఉంటుంది. ఆ రోడ్లు అయినా సరే, ఆ నీట్నెస్ అయినా సరే చాలా బాగుంటుంది. వన్స్ మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్టకు వస్తే మాత్రం ఈ ప్లేస్ మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలామంది దర్శనం చేసుకుని అటు నుండి అటే పోతుంటారు, ఏంటి ఇక్కడికి రారు. ఇది బస్ స్టాండ్ అనమాట, కొత్త బస్ స్టాండ్ ఇది. ఈ బస్ స్టాండ్ నుండే అన్ని విలేజెస్కి అన్ని డిస్టిక్ బస్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి. అండ్ చాలా పెద్ద ఉంటుంది బస్ స్టాండ్ కూడా, చాలా విశాలంగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుండే మనం వెళ్ళాలనుకుంటే మాత్రం గుట్టపైకి ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫ్రీ బస్ ఎక్కేసి వెళ్ళొచ్చు అనమాట. మన బస్ స్టాండ్లో దిగి బస్ స్టాండ్ నుండే డైరెక్ట్ ఫ్రీ బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు. అండ్ మనకు బస్ స్టాండ్ పక్కనే రైట్ సైడ్ వెళ్ళినాం అనుకోండి, మనకైతే కళ్యాణకట్ట ఉంటుంది. కళ్యాణకట్ట అంటే ఏంటో కాదు, తలనీలాలు సమర్పించుకునేవి. స్వామివారికి మొక్కుబడి కానీ ఏదన్నా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తలనీలాలు అయితే సమర్పించుకుంటారు. తిరుపతిలో ఏ విధంగా అయితే తలనీలాలు సమర్పించుకుంటారో ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామికి తలనీలాలు అయితే సమర్పించుకుంటారు. శ్రీవారి కళ్యాణకట్టకైతే వచ్చేసినాం మనం. ఇక్కడ కళ్యాణకట్టలో మనం ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే పెద్ద హాల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హాల్ వెయిటింగ్ హాల్స్ కూడా ఎట్లుంటాయి చూడండి, చాలా సూపర్గా ఉంటాయి నిజంగా. అండ్ మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అవైలబిలిటీ ఉంది, అండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, వాష్రూమ్స్ ఉంటాయి, స్టే చేయడానికి ఫ్రీ రూమ్స్ అనమాట. ఇవి ఫ్రీగా ఉండొచ్చు, ఫ్రీ వెయిటింగ్ హాల్స్. మనకు మనీ కూడా ఎటువంటివి అయితే తీసుకోరు. చాలా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ వెయిటింగ్ హాల్లో మాత్రం సూపర్గా ఉంటుంది, ఎంత బాగుంది చూడండి. అండ్ ఇక్కడ చాలామంది అయినా సరే ఉండొచ్చు. అండ్ వంటలు మాత్రం చేసుకునేవారు, మనమైతే స్టే అయితే చేయొచ్చు. మనం పర్ హెడ్ తలనీలాలు సమర్పించుకోవాలనుకుంటే మాత్రం 50 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. అండ్
ఇంకా పక్కనే మనకి పక్కన కాంప్లెక్స్లోనే మనకైతే తలనీలాలు అయితే తీసేస్తూ ఉంటారు. అండ్ చాలామంది చేసుకుంటూ ఉంటారు, రెగ్యులర్గా తీసేసుకుంటూ ఉంటారు. ఆ రోజు ఈ రోజు అని కాదు, పర్వదినాలప్పుడు అయితే ఇంకా మాత్రం ఫుల్ రష్ ఉంటుంది, ఇంత ఫ్రీగా అయితే ఉండదు. తలనీలాలు సమర్పించుకున్న తర్వాత ఎదురుగానే మనకైతే చెక్క తీర్థం అని అంటారు కదా, గుండం అంటాం మేమైతే, ఈ వాటర్లో స్నానం చేస్తారు. అండ్ ఎదురుగానే ఉంటుంది, మనము ఇక్కడనే పోయి స్నానం అయితే చేయాలి. అండ్ ఎంత ఫ్రెష్ ఉంటాయంటే వాటర్, మీరు చూడరు, చాలా చాలా ఫ్రెష్ ఉంటాయి వాటర్ అయితే. నేను చాలా అబ్జర్వ్ చేసిన, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడైతే. రష్ అయితే ఒక టైంకి వచ్చినాం అనుకోండి, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, ఇంకా పర్వదినాలప్పుడు వస్తే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. అండ్ అలా స్నానం ఆచరించుకొని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కనే కదా బస్ స్టాండ్, పక్కనే వెళ్ళి ఫ్రీ బస్సెస్ ఎక్కండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ ఫుడ్ మాత్రం మనకి అన్నదాన సత్రంలో మనకి 12:30 నుండి 2 గంటల వరకు అయితే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. టేస్ట్ మాత్రం సూపర్బ్ ఉంటుంది. నేను 2 times తిన్నా ఇక్కడ. అండ్ నాకు కూడా తెలియదు అసలుకి ఇక్కడ అన్నదాన సత్రం ఓపెన్ అయిందన్న విషయం కూడా తెలియదు. January 1st నేను మా బావ అయితే వెళ్ళినాం అనమాట. ఆ రోజు అసలు దర్శనం లేట్ అయింది, ఆకలి అవుతుందని చెప్పేసి ఫ్రీ దర్శనానికి వచ్చినాం. ఫ్రీ అన్నదానానికి వచ్చినప్పుడు తిన్నామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆయన చూశారు కదా ఎంతమంది ఉన్నారో, ఆయన ఎంతమంది వచ్చినా సరే అన్నదానం అయితే పెడుతూనే ఉంటారు, అలా ఏముండదు. అండ్ తర్వాత మనం మళ్ళీ రిటర్న్ బ్యాక్ రాసేయచ్చు. తిన్న తర్వాత రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్రకృతి చూడండి, మీకు కావాలంటే ఇక్కడ స్టే కూడా చేయొచ్చు, అంత బాగుంటుంది. లెఫ్ట్ సైడే మనకి బస్ స్టాండ్, అక్కడ నుండి ఇంకా మీరు వెళ్ళాలనుకుంటే మీ స్వస్థలాలకు వెళ్ళేసేయచ్చు. దట్స్ ఆల్ టుడే. అండ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ శివ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎటువంటి వాటి మీద వీడియోస్ కావాలంటారో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం లిటరల్లీ సారీ. ఓకేనా, బాయ్.